హలో అండి, అందరూ ఏం చేస్తున్నారు? పండగ అయిన మరుసటి రోజు అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు కదా. మీరందరూ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు? మేమైతే ఇంకా నాన్ వెజ్ స్టార్ట్ చేయలేదు. ఈ ఆఫ్టర్నూన్ చేసుకుందామనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. నేనైతే ఇడ్లీకి అయితే ఇది బియ్యం నానబెట్టాను, అదైతే నైట్ రుబ్బాను. సో ఇప్పుడైతే మార్నింగ్ లేచి దోశలు వేసుకుందామనేసి దోశలకైతే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. దోశకైతే చట్నీ రెడీ చేసి పెట్టాను, చట్నీ సాంబార్ అనమాట. మొత్తానికైతే ఈరోజు దోశలు వేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో నాకైతే దోశ వేయడం అంతగా రాదు, బట్ నేర్చుకున్నాను. మెల్లమెల్లగా అయితే నేర్చుకున్నాను. మొత్తానికి ఇప్పుడు పర్ఫెక్ట్గా నేనే వేస్తానేమో అనే ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు దోశ వేసేటప్పుడంతా. సో బాగానే కుదురుతుంది, పెనం బాగా కుదురుతుంది అనమాట. అలా అనమాట. దోశలు వేయడం అంటే నాకు చాలా ఇష్టం. విసుగు లేకుండా ఎంతసేపు ఎన్ని తిన్నా కానీ వేయాలనిపిస్తుంది, అలా వేస్తాను. మొత్తానికి దోశ అయితే వేసేసాను. ఇక్కడైతే చట్నీ చేశాను చెప్పాను కదా. సో చట్నీ ఇంకా వడలు అనమాట. నిన్న పండగకి చేశాను వడలు, అవి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. అదే దాని పిండి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో అదైతే వడలు. మొత్తానికి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట, దోశ, చట్నీ, సాంబార్, ఇంకా వడ. మీరందరూ ఏం చేసుకున్నారు? పండగకి ఏమేమి స్పెషల్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక